నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గుంటూరులో జరుపుతున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సుబ్బరత్నమ్మ తెలిపారు. అరండల్పేటలోని ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థలో డీఈఓ రేణుక జాతీయ వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ రేణుక కార్యదర్శి సుబ్బరత్నమ్మ మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు అలవాటు పడి పుస్తకాలు చదవడం మానేశారని పేర్కొన్నారు. పుస్తక పఠనం ద్వారా పిల్లల్లో విజ్ఞానం పెరుగుతుందని డీఈఓ తెలిపారు. జిల్లా గ్రంథాలయంలో 51,000 పుస్తకాల ప్రజలకు అందుబాటులో ఉన్నాయని సుబ్బరత్నమ్మ తెలిపారు. నవంబర్ 20వ తేదీ వరకు జరిగే ఈ వారోత్సవాల్లో ప్రతిరోజు మహిళలకు, పాఠశాల విద్యార్థులకు పలు రకాల పోటీలు నిర్వహించి చివరి రోజున బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్నా మాస్టర్, డీఈఓ బివి నాగసాయి కుమార్, మేనేజింగ్ ట్రస్టీ గుల్లపల్లి సుబ్బారావు విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు మస్తాన్ వలి, లింగంశెట్టి ఈశ్వర్రావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. పంచవర్ష ప్రణాళికలు తెచ్చి భారతదేశాన్ని అభివృద్ది పదంలో నడిపిన మహనీయులు నెహ్రూ అని కొనియాడారు. దేశ ప్రజలందరినీ ఒక గొడుగు కిందకు తెచ్చిన గొప్ప నేత నెహ్రూ అన్నారు. నేడు మతం పేరుతో రాజకీయాలు చేస్తూ కులాల వారీగా ప్రజలను విడదీస్తున్నారని మస్తాన్ వలి ధ్వజమెత్తారు. ప్రపంచ శాంతి కోసం పాటుపడిన మహనీయుడు జవహర్లాల్ నెహ్రూ అని ఈశ్వర్రావు అన్నారు. నిత్యావసరాల ధరలు పెరిగి రాష్ట్ర ప్రజలు కరువు కాటకాలతో అల్లాడుతున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారని లింగంశెట్టి ఈశ్వర్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జాన్బాబు, సునీల్, గడ్డం బాలవిజయ్ కుమార్, ఖలీల్, అంబటి రత్తయ్య పాల్గొన్నారు. అది జవహర్లాల్ నెహ్రూ గారు వేసినటువంటి పాట. దురదృష్టం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి మతోన్మాదం. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు మతం, కులం అనేటటువంటిది దేశానికి, కుటుంబాలకి అభివృద్ధి చెందే విధంగా మానసిక వికాసానికి ఉపయోగపడాలని చెప్పి ఆలోచన చేస్తే ఇవాళ ఉన్నటువంటి దుర్మార్గం మతోన్మాదులు మతం పేరు మీద దేశాన్ని చీల్చేసేటువంటి ఆలోచన, మతం పేరు మీద రాజకీయం చేసేటటువంటి ఆలోచన. ఆ రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటటువంటి వ్యక్తిని ఒక హోంశాఖ మంత్రిగా పెట్టుకొని దేశంలో ఉన్నటువంటి జమీందారీ వ్యవస్థని, రాజరిక వ్యవస్థని అరికట్టి భారతీయులందరూ ఒకటే, భారత జాతిని ఒక గొడుగు కింద తీసుకొచ్చినటువంటి గొప్ప మేధావి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు. అయినా నిత్యావసర ధరల మీద వాళ్ళు ఫోకస్ చేయలేదు. నిత్యావసర ధరలు అందుబాటు లేక గురువులు సతమవుతూ మానసిక ఇబ్బందులు పరిస్థితులు రావడం జరుగుతుంది. మానసిక ఒత్తిడి గురవుతున్న జనం ఆ విధంగా కరువు కాటకాలు ఉన్నాయి. నిత్యావసర ధరలను ఎక్కడ తగ్గించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలు గుర్తించి దానికి అనుగుణంగా పనిచేసే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ప్రధానమంత్రి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఖర్గే గారి నేతృత్వంలో, అదేవిధంగా సంజయమ్మ గారు నవరాత్రులు అనేక కష్టనష్టాలు ఉన్నా ఆమె మరి రాజశేఖర గారి పార్టీగా అనేక మరి కార్యక్రమాలు చేస్తూ ప్రజలు సరైన సంబంధాలు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో తీసుకోవడానికి. హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ విద్యా హైస్కూల్లో చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నప్పటి నుంచి పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కృషి చేయాలని మోటివేటర్ ప్రత్యూష సుబ్బారావు సూచించారు. బాలల దినోత్సవం సందర్భంగా స్టూడెంట్స్ కు నిర్వహించిన పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులను అందించారు. చిన్నారుల కల్చరల్ ఈవెంట్స్ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపల్ విజయలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శ్రీ విద్యా స్కూల్లో ఇవాళ పిల్లలకు సంబంధించిన బాలోత్సవ కార్యక్రమాలను జరుపుతా ఉన్నారు.
పిల్లల్లో అనంతమైనటువంటి శక్తి ఉంటుంది. వాళ్ళకున్న అనంతమైన శక్తిని వెలికితీసి వాళ్ళ లక్ష్యాన్ని ఏర్పరిచి తద్వారా ఒక మంచి వ్యక్తులుగా, నైతికత ఉన్న పిల్లలుగా, ఏకాగ్రత ఉన్న పిల్లలుగా, జ్ఞానాన్ని వచ్చేటువంటి పిల్లలుగా, విలువలతో కూడిన పిల్లలుగా, జీవన నైపుణ్యాలు ఇచ్చేటువంటి పిల్లలుగా తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ బాలల దినోత్సవం సందర్భంగా పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడ వాళ్ళ పిల్లల యొక్క ప్రతిభా పాఠవాలను తెలుసుకోవడానికి ఇంతమంది గ్యాదర్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరము పిల్లల్ని ఒక్క విద్యలోనే కాకుండా వాళ్ళల్లో ఉన్నటువంటి అంతర్ముఖంగా ఉన్నటువంటి అన్ని నైపుణ్యాలను వెలికితీసి సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, సాంప్రదాయాలు కానివ్వండి, అన్ని అంశాలని పిల్లలకి అందించే విధంగా వాళ్ళని సర్వతోముఖంగా అభివృద్ధి జరిగేలాగా తీర్చిదిద్దడంలో శ్రీ విద్యా స్కూల్ ఎప్పుడూ ముందుంటుంది. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో సోషల్ మీడియాతో విష సంస్కృతిపై చర్చాగోష్ఠి జరిగింది. మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ తో పాటు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో భావ వ్యక్తీకరణ పేరుతో వ్యక్తిత్వ హననంకు పాల్పడడం కరెక్ట్ కాదని పివి రమేష్ తో పాటు పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ తో దాడులకు పాల్పడే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు. దేశ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. నెహ్రూ గారి జన్మదిన సందర్భంగా ఈ సందర్భం ఒక్కటి గుర్తు చేస్తాను. ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా మళ్ళీ ప్రజల్లో చర్చ జరగాలి. దేశంలో ఉన్న పాస్ట్ని ప్రజెంట్కి ఎలా కనెక్ట్ చేయాలి, ఫ్యూచర్కి ఎలా కనెక్ట్ చేయాలి అని ఆలోచించి ఆ మహానుభావుడు ఈ దేశాన్ని నిర్మించాడు. ఇండియన్ నేషనల్ థాట్ అంటే నెహ్రూయే. అలాంటి నెహ్రూని విలిఫికేషన్ చేశారు, డిమాలిష్ చేశారు. ఆ క్యారెక్టర్ని మళ్ళీ మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది, దేశాన్ని కాపాడుకోవాల్సింది. ఈ సోషల్ మీడియాని మనం అరికట్టకపోతే సమాజంలో ఒక విధంగా అరాచకం బయలుదేరుతుంది. దీన్ని కట్టడి చేయాలని విజ్ఞప్తి చేస్తాం. రాజకీయాలకు అతీతంగా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం కానీ, కుటుంబ సభ్యులపైన విమర్శలు కానీ, వ్యక్తిగత విమర్శలు కానీ, ఇలాంటి పరిస్థితులు నివారించాలంటే టోల్ ఫ్రీ నెంబరు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని అన్ని రాజకీయ పార్టీల రాష్ట్ర నేతలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇక నుంచి ఏ పార్టీ కార్యకర్త కూడా అనేక సమస్యల మీద లోతుగా చర్చించడానికి చాలా అవకాశాలు, చాలా సమస్యల పరిష్కారానికి చర్చించవచ్చు. నిరుద్యోగ సమస్య, పేదరికం, అసమానతలు, అవిద్య, నిరక్షరాస్యత, ఇట్లా అనేక అంశాలు. సోషలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ, ఈ విలువల్ని ప్రాతిపదికగా సమాజాన్ని నిర్మించడం అనేది ఒక పెద్ద యజ్ఞం లాంటిది. ఆ యజ్ఞంలో ప్రజల్ని భాగస్వాములను చేసి రకరకాల 1665 భాషలు, 19 రాష్ట్రాలు, అప్పుడు 635 సంస్థానాలు, ఇవన్నింటినీ కూడా ఒక దేశంగా తీసుకురావడం అనేది గట్టి పునాదులు వేసి వ్యవస్థల్ని గట్టిపరిచి, అది లెజిస్లేచర్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు. వరల్డ్ డయాబెటిక్ దినోత్సవం సందర్భంగా జీఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య పరీక్షల శిబిరం గుంటూరులో జరిగింది. నగరపాలక సంస్థ సిటీ డయాబెటిక్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రారంభించారు. తమ దైనందిన జీవితంలో పారిశుధ్య కార్మికులు ఎంతో బిజీగా ఉంటూ తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. అందుకే తరచుగా వైద్య శిబిరాలు పెడుతున్నామని అన్నారు. ఈ రోజు ప్రత్యేకించి బ్లడ్ షుగర్, బీపీ స్క్రీనింగ్ పరీక్షలు కార్పొరేషన్ సిబ్బందికి పారిశుధ్య కార్మికులు చేయించామని ఆయన అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని తమ ఆరోగ్యం కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సి పద్మావతి, ఈదర శ్రీనివాసరావు, షేక్ అజ్మిత్, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. డయాబెటిక్ ఫెడరేషన్ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మన జిఎంసీ ప్రిన్సెస్లో డయాబెటీస్ అండ్ బీపీ దీనికి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో పబ్లికే కాకుండా మరి ఈరోజు మధ్యాహ్నం నుంచి మనము ఎక్స్క్లూజివ్లీ శానిటేషన్ వర్కర్స్కి ఒక గ్రీవెన్స్ డే కండక్ట్ చేస్తున్నాం. సో వాళ్ళు కూడా వస్తారు.
మీ అందరికీ తెలుసు శానిటేషన్కి సంబంధించినటువంటి వర్కర్స్ అందరూ కూడా మరి ఎర్లీ మార్నింగ్ ఎవరు లేకుండా ముందు వాళ్ళే వెళ్ళిపోయి శానిటేషన్ సంబంధించిన వర్క్స్ చేసుకుంటూ తర్వాత ఈవినింగ్ టైంలో చేసుకుంటూ చాలా బిజీగా ఉండేటటువంటి లైఫ్లో ఉంటారు. పర్టికులర్గా వాళ్ళు వెళ్ళి హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళకి బీపీ ఉందా, షుగర్ ఉందా చేయించుకోలేని పరిస్థితులు కూడా ఉంటారు. అందుకని ఈ అవకాశాన్ని ఈరోజు ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు. అదే మాదిరిగా మేము గత 3 నెలల నుంచి కూడా శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేకంగా హెల్త్ క్యాంప్స్ కొన్ని కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత రాబోయే రోజుల్లో కూడా యూపీహెచ్ఎస్ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఎవ్రీ మంత్ హెల్త్ క్యాంప్స్ శానిటేషన్ వర్కర్స్కి దగ్గర. ఏటీ అగ్రహారం జీకేఆర్ హై స్కూల్లో జాతీయ బాలల దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ వెంకటేశ్వర్లు, శ్రీమేధ విద్యా సంస్థల అధినేత నందకిషోర్, డాక్టర్ రవి, జీకేఆర్ హై స్కూల్ డైరెక్టర్ గువ్వల జనార్దన్ రెడ్డి, ప్రిన్సిపల్ సుశీల తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జవహర్లాల్ నెహ్రూ జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. నెహ్రూకి చిన్నపిల్లలు అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. అన్ని రంగాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడంలో జవహర్లాల్ నెహ్రూ పాత్ర ఎంతో ఉందని వారు వెల్లడించారు. నెహ్రూ జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. ఇవాళ ఒక హ్యాపీ డే చిల్డ్రన్స్ అందరికీ కూడా. సో మన దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు, అతను బర్త్డే ఏదైతే ఉందో నవంబర్ 14, 1889లో వారు జన్మించారు. 1964లో వారు పరమపదించడం జరిగింది. సో 1964 తర్వాత అంటే 1965వ సంవత్సరం నుంచి వారికి పిల్లలంటే చాలా చాలా ఇష్టం. ఓకే, అండ్ చైల్డ్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది మ్యాన్ అని అంటారు. సో దెర్ ఇస్ అ స్లోగన్ ఆర్ సేయింగ్ లైక్ చైల్డ్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది మ్యాన్. విలియం వర్డ్స్వర్త్ పోయంలో ఒక కొటేషన్ అండి, చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది మ్యాన్ అని. సో పిల్లలు చిన్నప్పటి నుంచి ఏ హ్యాబిట్స్ని ఏ వాతావరణంలో పెరుగుతారో దాన్ని బట్టే భవిష్యత్తులో వాళ్ళు వాళ్ళ యొక్క జీవనాన్ని సాగిస్తారు. ఉత్తమ పౌరులుగా ఉంటూ దేశభక్తి కలిగి ఉండాలి. అండ్ అదేవిధంగా మీరు మంచి ఉన్నత స్థానంలో ఆర్జిస్తూ సమాజంలో మంచి పొజిషన్లో ఉంటూ కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీని కూడా డెవలప్ చేసుకోవాలి. ఇట్లా ప్రైజులు ఇచ్చి గేమ్స్ పెట్టి ఇట్లా ఆటలాడించే విధానంలో తీసుకున్నటువంటి కార్యక్రమానికి మనం గౌరవిస్తూ మీరు ఏ ప్రైజ్ పొందినా ఏ ఉత్తమమైనటువంటి విద్యార్థులతో తీసుకున్న కార్యక్రమాన్ని బట్టి మీకు అన్ని విధాల చేకూరుస్తారని చెప్పని నేను సెలవు తీసుకుంటున్నాను. పోతే ఈ బాలల దినోత్సవం రోజు నాడు ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. సంజీవయ్య నగర్ రైల్వే గేటు వద్ద నగరానికి త్రాగునీటి ప్రధాన పైప్ లైన్ పై ఏర్పడిన లీకు వలన త్రాగునీటి వృధా అరికట్టడానికి రేపటి నుండి ఆదివారం వరకు నగరంలో త్రాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. నగరంలో త్రాగునీటి ఎద్దడికి నివారణకు సదరు పైపులైన్ మరమ్మత్తు పనులకు శుక్రవారం ఉదయం సరఫరా అనంతరం చేపట్టడానికి జీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్దం చేశారని కమిషనర్ పురి శ్రీనివాసులు తెలిపారు. పైప్లైన్ పనుల వలన శుక్రవారం సాయంత్రం, శనివారం పూర్తిగా త్రాగునీటి సరఫరా నిలుపుదల చేస్తున్నామన్నారు. ఆదివారం ఉదయం పాక్షికంగా, సాయంత్రం పూర్తిగా సరఫరా ఇస్తామని తెలిపారు. నగర ప్రజలు గమనించి తగు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని జీఎంసీ ఎమ్మెల్వో మహేష్ తెలిపారు. జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవం ఆదిత్య హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. పాదగుంటూరు బాలాజీనగర్లోని ఆదిత్య హైస్కూల్లో బాలల దినోత్సవం సందర్భంగా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల్లో మోరల్ వాల్యూస్ పెంచేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని కరస్పాండెంట్ రామ్మోహన్ శ్రీనివాస్ తెలిపారు. 4 సార్లు ప్రధానిగా పనిచేసిన ఘనత జవహర్లాల్ నెహ్రూకు చెందుతుందని అన్నారు. పాఠశాలలే ఆధునిక దేవాలయాలు అని నెహ్రూ అన్నారని గుర్తు చేశారు. అలాంటి మహనీయుని జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మాలెంపాటి నిఖిల్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. పిల్లలకి క్యారెక్టర్, డిసిప్లిన్ అనేది చాలా అత్యవసరం. నవేడేస్ పిల్లలు నీతి విద్య కావాలి. మన చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా ఇప్పుడు
నీతి డెవలప్ చేయడం కోసం ఒక సలహాదారి పెట్టారు ఆయన్ని. అట్లాగే మనం కూడా స్కూల్లో మోరల్ వాల్యూస్ నీతి గురించి చక్కగా చెప్పాలి. మనం కూడా దానికోసం ప్రత్యేకంగా ఒక క్లాస్ పెట్టి ఒక బుక్ ఏర్పాటు చేయాలి. మేము కూడా నెక్స్ట్ మంత్ నుంచి నీతి గురించి పిల్లలకి ప్రతిరోజు చదువుతాం. ప్రత్యేకంగా పీరియడ్ ఏర్పాటు చేస్తాం. పిల్లలు మోరల్ వాల్యూస్, డిసిప్లిన్, మొరాలిటీ ఇవన్నీ కూడా చాలా కావాలి. నెహ్రూ గారు నేర్చుకుంది ఏంటంటే డిసిప్లిన్ నేర్చుకున్నాం బాగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.